హాయ్ అండి, అందరికీ నమస్తే. 2025 జూన్ నెలలో వచ్చే సంకష్టి చతుర్థి పూజ మరియు సమయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సంకష్ట చతుర్థి, సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది ఏనుగు తల గల దేవత అయిన గణేశుడికి అంకితం చేయబడిన హిందూ పండుగ. ఆయన అడ్డంకులను తొలగించేవాడు మరియు జ్ఞానం, శ్రేయస్సు యొక్క దేవుడిగా గౌరవించబడతాడు. ప్రతి నెల హిందూ క్యాలెండర్ ప్రకారం గణేశుని గౌరవించటానికి ఒక ఆచారం జరుగుతుంది. ఈ ఆచారంలో సంకష్టి చతుర్థి శుభ సందర్భంగా పీట అని పిలువబడే తామర రేకును సమర్పించటం జరుగుతుంది. దాని పేరు సూచించినట్లుగా సంకష్టి చతుర్థి చంద్రుని క్షీణదశ అయిన కృష్ణపక్షంలోకి వస్తుంది. ముఖ్యంగా పౌర్ణమి తర్వాత 4వ రోజున ఈ రోజున ప్రజలు ఉపవాసం లేదా వ్రతం ఆచరిస్తారు. ఒక సంవత్సరం పాటు ఈ నెలవారీ సందర్భాలలో ప్రతి ఒక్కటి గణేశుని ఒక ప్రత్యేకమైన పేరుతో పూజిస్తారు. మొత్తం 13 ఉపవాస దినాలు. వీటిలో ఒక సాధారణ సంవత్సరంలో 12 రోజులు ఆచరించబడతాయి. అయితే 13వది హిందూ క్యాలెండర్లో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అదనపు నెలతో ముడిపడి ఉంటుంది. ఈ నెలవారీ ఉపవాస దినాలలో ప్రతి ఒక్కటి దాని ఆచారానికి ఆధారమైన ప్రత్యేకమైన కథనం మరియు ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆచారం భక్తులు మరియు గణేశుడి మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడమే కాకుండా ప్రతి నెల వ్రతం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను లోతుగా అర్థం చేసుకోవటానికి కూడా అనుమతిస్తుంది. సంకష్టహర చతుర్థి అనేది ఒక హిందూ ఆచారం. ఇక్కడ గణేశుని ప్రతి నెలకు సంబంధించిన నిర్దిష్ట పేర్లతో పూజిస్తారు. ప్రతి నెలకు సంబంధించిన గణేశుడి పేర్లతో పాటు సంబంధిత పీఠం, వేదిక లేక ఆసనం పేర్ల గురించి సమాచారం ఇక్కడ ఉంటుంది. చైత్రమాసం పూజకు గణేశుని పేరు వికట మహాగణపతి మరియు పీఠను వినాయక పీఠం అని పిలుస్తారు. వైశాఖ మాసంలో పూజ కోసం గణేశుని పేరు చనక్ర రాజా ఏకదంత గణపతి మరియు పీఠాన్ని శ్రీచక్ర పీఠం అని పిలుస్తారు. జ్యేష్ఠ మాసంలో ఈ మాసంలో పూజ కోసం గణేశుని పేరు కృష్ణపింగళ మహాగణపతి మరియు పీఠను శ్రీ శక్తి గణపతి పీఠం అని సూచిస్తారు. ఆషాఢ మాసం పూజించబడే గణేశుని పేరు గజానన గణపతి మరియు దానికి సంబంధించిన పీఠం పేరు విష్ణుపీఠ. శ్రావణ మాసం ఈ మాస పూజ సమయంలో గణేశుని పేరు హేరంబ మహాగణపతి అని పిలుస్తారు మరియు పీఠం పేరు గణపతి పీఠం. భద్రాపద మాసం పూజ కోసం గణేశుడి పేరు విఘ్నరాజ మహాగణపతి మరియు ఆ పీఠాన్ని విఘ్నేశ్వర పీఠం అని పిలుస్తారు. అశ్విజన మాసం పూజకు గణేశుని పేరు వక్రతుండ మహాగణపతి మరియు పీఠం పేరు భువనేశ్వరి పీఠం. కార్తీక మాసంలో ఈ మాసంలో గణేశుడు గణపతి పేరు గణదీప మహాగణపతిగాను పీఠాన్ని శివపీఠంగాను పూజిస్తారు. మార్గశిర మాసంలో పూజింపబడే గణేశుని పేరు అకురత మహాగణపతి మరియు సంబంధిత పీఠం పేరు దుర్గాపీఠం. పుష్యమాసంలో ఈ మాస పూజా సమయంలో గణేశుడిని లంబోదర మహాగణపతి అని పిలుస్తారు మరియు పీఠం పేరు సౌరపీఠం. మాఘమాసం పూజ కోసం గణేశుని పేరు ద్విజప్రియ మహాగణపతి మరియు పీఠం పేరు సామాన్య దేవపీఠం. పాల్గొన మాసంలో ఈ మాసంలో గణేశుని పేరు గణేశుడి పూజకు బాలచంద్ర మహాగణపతి అని పేరుతో పిలుస్తారు. అలాగే పీఠాన్ని ఆగమ పీఠం అని పిలుస్తారు. ఆదిక మాసం పూజించబడే గణేశుని పేరు విభువన పాలక మహాగణపతి మరియు దానికి సంబంధించిన పీఠం పేరు దూర్వా బిల్వ పత్రపీఠం. ఈ ఆచారం గణేశుడి విభిన్న లక్షణాలను మరియు అంశాలను ప్రదర్శిస్తుంది మరియు ప్రతి నెల ఆచారం హిందూ ఆధ్యాత్మికతలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. సంకష్ట చతుర్థి ఉపవాసం యొక్క పవిత్ర ముగింపుగా చతుర్థి తిథి చంద్రోదయాన్ని పాటించడానికి చాలా ముఖ్యమైన రోజు. ఇది భక్తులు శ్రద్ధగా పాటించే ఆచారం. చంద్రోదయం తర్వాత మాత్రమే ఉపవాసం విరమణిస్తారు. సంకష్టి చతుర్థి ఉపవాసం పాటించడం వల్ల ప్రతి కోరిక నెరవేరుతుందని ఒక సాధారణ అపోహ. ఈ ఉపవాస ఆచారాన్ని
అనుసరించడం యొక్క లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని ఇది నొక్కి చెబుతుంది. సంకష్టి చతుర్థి మొత్తం చక్రంలో 13 వ్రతాలు ఉన్నాయి మరియు ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన వ్రతకథ కూడా ఉంది. భక్తులు ప్రతి వ్రతానికి ఒక ప్రత్యేకమైన కథను చెబుతారు. ఈ కథనాలు ఉపవాస ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగం. వ్రతకథలలో అధికకు ప్రత్యేక స్థానం ఉంది. భక్తులు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దీనిని చదవగలరు. ఇది సంకష్టి చతుర్థి సంప్రదాయంలో ఈ నిర్దిష్ట కథనానికి అదనపు ప్రాముఖ్యతను జోడిస్తుంది. గణేశుడికి అంకితం చేయబడిన హిందూ మతపరమైన పండుగ సంకష్టి చతుర్థి అనేక ముఖ్యమైన ఆచారాలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి లోతైన సంకేత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ ఆచారాలు దేవతలతో బలమైన సంబంధాన్ని పెంపొందించడమే కాకుండా ఆత్మ పరిశీలన మరియు ఆధ్యాత్మిక పునరుద్ధరణకు అవకాశాన్ని కూడా అందిస్తాయి. తెల్లవారుజామున లేచి శుభ్రపరిచే స్నానంతో రోజును ప్రారంభించాలి. తెల్లవారుజామున లేచి పవిత్ర స్నానం చేయడం ద్వారా రోజును ప్రారంభించటం కేవలం శారీరక దినచర్య మాత్రమే కాదు, శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా తనను తాను శుద్ధి చేసుకునేందుకు ప్రతీకాత్మక సంజ్ఞ. ఈ అభ్యాసం భక్తుడి మనస్సు మరియు శరీరాన్ని రాబోయే ఆచారాలలో ఉన్నతమైన స్వచ్ఛత మరియు భక్తితో పాల్గొనటానికి సిద్ధం చేస్తుంది. పూజా స్థలాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. పూజా గది మరియు నియమించబడిన స్థలం యొక్క పరిశుభ్రతను నిర్ధారించడం అనేది కేవలం ఉపరితలం కంటే ఎక్కువ. ఇది బాహ్య మలినాలను మరియు పరధాన్యాలను తొలగించడానికి సూచిస్తుంది. భక్తులు ఆధ్యాత్మిక సాధనలకు అనుకూలమైన పవిత్రమైన మరియు కేంద్రీకృత వాతావరణాన్ని సృష్టించడానికి వీలు కల్పిస్తుంది. గణేశుడి విగ్రహాన్ని భక్తితో ఉంచుకోవాలి. గణేశుడి విగ్రహాన్ని చెక్క పలకపై ఉంచడం అనేది దేవతకు తగిన ఆసనాన్ని సమర్పించే ఒక మార్గం. ఇది సహవాసం కోసం ఒక దైవిక స్థలాన్ని సృష్టించడాన్ని సూచిస్తుంది. దేవత సన్నిధికి భక్తుడు హృదయపూర్వకంగా స్వాగతించటానికి సూచిస్తుంది. సాయంత్రం ఆచార దర్శనం. సాయంత్రం సంకష్టి పూజా సమయం లోతైన అర్థాన్ని కలిగి ఉంది. సాయంత్రం వేళల్లోని ప్రశాంతత ఆత్మ పరిశీలన మరియు భక్తి వాతావరణాన్ని సులభతరం చేస్తుంది. భక్తులు అవిభక్త దృష్టితో ఆచారాలలో పాల్గొనటానికి వీలు కలుగుతుంది. గణేశుని అలంకరణ. గణేశుని పసుపు రంగు వస్త్రాలు, సువాసన గల పువ్వులు మరియు దూర్వా గడ్డితో అలంకరించడం భక్తుడి ప్రేమ అభిమానాన్ని ప్రతిబింబం. ఈ ప్రక్రియ దృశ్యమానసంగా ఆధ్యాత్మిక అనుభవాన్ని పెంచుతుంది. భక్తి యొక్క స్పష్టమైన ప్రాతినిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. దూర్వా గడ్డిని అందించడం. గణేశుడికి దూర్వా గడ్డిని సమర్పించటం 2 విధాలుగా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆయనకు ఇష్టమైన మూలికగా ఉండటంతో పాటు ఇది భక్తుడు తన ఇష్టాలను అర్థం చేసుకోవటానికి సూచిస్తుంది. భక్తి మరియు అవగాహన యొక్క వ్యక్తీకరణగా పనిచేస్తుంది. దీపం వెలిగించటం మరియు నైవేద్యం. నెయ్యి వెలిగించిన దీపంతో పర్యావరణాన్ని ప్రకాశవంతం చేయడం మరియు ధూపం కర్రలను సమర్పించటం కాంతి మరియు సువాసనను సమర్పణకు ప్రతీక. ఈ 2 జ్ఞానోదయం మరియు స్వచ్ఛమైన హృదయాన్ని సూచిస్తాయి. లడ్డు, మోదక్, అరటిపండ్లు, మిఠాపాన్ వంటి స్వీట్లను సమర్పించటం అనేది దైవానికి ఉత్తమమైన వాటిని సమర్పించడాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక శక్తులను ఆవాహన చేయడం. బిందాయక్ కథ పఠనం, మంత్రాలు జపించటం మరియు గణేశ హారతి చేయడం కేవలం ఆచారాల కంటే ఎక్కువ. అవి ఆధ్యాత్మిక శక్తులను ప్రేరేపించే మరియు దైవిక ఉనికితో అనుసంధానించే పద్ధతులు. ఉపవాసం విరమించే ముందు చంద్రుడికి ఆగ్యం లేదా నీటిని సమర్పించటం ఒక పరివర్తన క్షణాన్ని సూచిస్తుంది. ఉపవాసన కాలం పూర్తి కావటాన్ని సూచిస్తుంది. ఇది ప్రతీకాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దివ్య శక్తులను గుర్తించే మార్గం. సాత్విక ఆహార వినియోగం. పూజా ముగింపులో సాత్విక ఆహారాలు మకానా, కీర్, సామా రైస్, కిచిడి మరియు పాల ఉత్పత్తులు తినడం జరుగుతుంది.
ఈ ఆహారాలు స్వచ్ఛమైనవి, సరళమైనవి, సమతుల్య శరీరం, మనస్సును కాపాడుకోవటానికి దోహదపడేవిగా పరిగణించబడుతుంది. సంకష్ట చతుర్థి మంత్రం: ఓం గణగణపతయే నమః. ఓం వక్రతుండాయ మహాకాయే సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమయే దేవ సర్వ కార్యేషు సర్వదా అని మంత్రం జపించుకోవాలి. సంకష్ట చతుర్థి ప్రాముఖ్యత, ఆచారాలు కొద్దిపాటిగా తెలుసుకుందాం. సంకష్ట చతుర్థి రోజున గణేశుడి భక్తులు తెల్లవారుజాము నుండి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. సంకష్టి అనే భావన కష్ట సమయాల్లో విముక్తిని సూచిస్తుంది. ఉపవాసం యొక్క ప్రధాన చిహ్నంగా గణేశుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఆయనను అత్యున్నత, తెలివైన దేవుడు మరియు అడ్డంకులను తొలగించేవాడుగా పూజిస్తారు. ఈ విధానాన్ని పాటించటం ద్వారా జీవితంలో అనేక సవాళ్లను జయించవచ్చని అనుచరులు భావిస్తారు. ఉపవాసం సమయంలో పండ్లు, కూరగాయలు మరియు వేరుశెనగలు తినడంతో సహా కఠినమైన ఆహార నియమాలను పాటిస్తారు. సంకష్టి చతుర్థి ఆహారంలో బంగాళాదుంపలు, వేరుశెనగలు, సాబుదానా కిచడీ ప్రధానమైనవి. రాత్రి చంద్రుడు కనిపించినప్పుడు భక్తులు తమ ఉపవాసాలను విరమిస్తారు. ఉత్తర భారతదేశంలో భాద్రపద మాసంలో వినాయక చతుర్థిని గణేశ చతుర్థి అని పిలుస్తారు. అయితే మాఘమాసంలో సంకష్టి చతుర్థిని సకత్ చౌత్ అని పిలుస్తారు. హిందువులు ప్రపంచవ్యాప్తంగా గణేశుడి జన్మదినమైన గణేశ చతుర్థిని జరుపుకుంటారు. తమిళ హిందువులలో సంకష్టి చతుర్థిని గణేష్ సంకష్టిహర లేదా సంకష్టిహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది ఈ శుభ సందర్భానికి అనుసంధానించబడిన ప్రాంతీయ పేర్ల వైవిధ్యాన్ని వివరిస్తుంది. ముఖ్యంగా ఒకే భారతీయ రాష్ట్రంలో కూడా వివిధ నగరాలు సంకష్టి చతుర్థి నాడు వేర్వేరు రోజులలో ఉపవాసం ఉండవచ్చు. ఈ వ్యత్యాసం చంద్రోదయంపై ఆధారపడటం ద్వారా వివరించబడింది. ప్రధానమైన చతుర్థి తిథి సమయంలో చంద్రోదయం జరిగినప్పుడు ఈ పరిశీలన జరుగుతుంది. అందువల్ల చతుర్థి తిథికి ముందు రోజు తృతీయ తిథి నాడు సంకష్టి చతుర్థి ఉపవాసం పాటించవచ్చు. సంకష్టి చతుర్థి యొక్క విలక్షణమైన లక్షణం ఏమిటంటే ప్రతి నగరానికి మారే చంద్రోదయ సమయం ఉపవాస దినాన్ని నిర్ణయిస్తుంది. ఈ అనూహ్యత ఒక నిర్దిష్ట ప్రాంతానికి ప్రత్యేకమైన సంకష్టి చతుర్థి రోజును నిర్ణయించుతుంది. వివరించిన వెబ్సైట్లలో కనిపించే హిందూ క్యాలెండర్ను సంప్రదించవలసిన అవసరాన్ని హైలైట్గా చేస్తుంది. సంకష్టహర చతుర్థి కేవలం ఒక ఆచారం కంటే ఎక్కువ. ఇది భక్తితో క్రమశిక్షణ చర్యలను కలిపే ఆధ్యాత్మిక సాధన. ఈరోజు ఆచరించడంలో ఉపవాసం, ప్రార్థనలు, ఆరాధన ఉంటాయి. అవన్నీ అడ్డంకులను అధిగమించడంలో గణేశుడి మార్గదర్శకత్వం కోరుకునే లక్ష్యంలో ఉంటాయి. మతపరమైన అంశానికి మించి ఇది స్వీయ ప్రతిబింబం, మానసిక క్రమశిక్షణ మరియు అంతర్గత శుద్ధిని ప్రోత్సహిస్తుంది. ఈ అభ్యాసాలలో పాల్గొనడం ద్వారా భక్తులు తమ విశ్వాసాన్ని బలపరుస్తారు, సహనాన్ని పెంపొందించుకుంటారు మరియు గణేశుడి జ్ఞానంతో లోతైన సంబంధాన్ని పెంచుకుంటారు. వారి జీవితాల్లో స్థితిస్థాపకత మరియు స్పష్టతను పెంపొందించుకుంటారు. ఇదండి సంకష్ట చతుర్థి పూజా విధానం, సమయం, ప్రాముఖ్యత, ఆచారాలు అన్నీ వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. అలాగే పూజ తర్వాత స్వామికి వినాయక మంత్రం కూడా చదువుకోండి, అంతా మంచి జరుగుతుంది. మంత్రం కూడా ఇందులో చెప్పడం జరిగింది. పూర్తి వీడియో చూసినట్లయితే కానీ మీకు మంత్రం అనేది తెలుస్తుంది. ఆ మంత్రం చదువుకున్నారంటే కోరిన కోరికలు వినాయకుడు తీరుస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః.